నమస్తే, వెల్కమ్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఐఎమ్ సత్య. ఇంతవరకు మనం స్వీట్ రెసిపీ ఏం చేయలేదు కదా. ఈరోజు చేద్దాం గులాబ్ జామున్. రెండు విధాలు, ఒకటి నా స్టైల్, రెండు రెగ్యులర్గా అందరూ చేసే స్టైల్. గులాబ్ జామున్ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు: మిల్క్ పౌడర్, మిల్క్, కొంచెం పెరుగు, మైదా, రవ్వ, ఉప్మా రవ్వ అండ్ డ్రై ఫ్రూట్స్, రోజ్ వాటర్, షుగర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒక 6 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకున్నాం. 1/2 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇందులో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, బాగా మిక్స్ చేసుకున్నాను నేను ఇప్పుడు. ఒక టేబుల్ స్పూన్ చక్కెర, 2 టేబుల్ స్పూన్ల పాలు, ఒక టేబుల్ స్పూన్ బీటెన్ కర్డ్, కొద్దిగా మైదా అప్లై చేసుకుంటూ తీయాలి దీన్ని. ఇలా బాగా చేస్తూ ఉంటే మైదాలో ఉంటే డెవలప్ అయ్యి మనకి గులాబ్ జామున్ మెత్తగా వస్తుంది అనమాట. లేదంటే గట్టిగా రాళ్ళైతే ఏదవుతుంది. అందుకోసం ఈ పాము యూజ్ చేసి ఇలా చేస్తూ ఉంటాను అనమాట. 1 కప్ షుగర్, 1 కప్ వాటర్, 1:1 రేషియోలో మాత్రమే ఉండాలి సిరప్. కుంకుమ పువ్వు వేసుకుందాం, 2-3 యాలకుల గింజలు, ఇందులోనే 1/2 టీ స్పూన్ రోజ్ వాటర్. రోజ్ వాటర్ ఎందుకు? మంచి ఫ్లేవర్స్ ఇస్తుంది, రోజ్ ఫ్లేవర్ అందుకు. 1/2 ఆయిల్, 1/2 నెయ్యి వేసుకుంటాను నేను. నా స్టైల్లో చేసే గులాబ్ జామున్ కోసం 2-3 షేపుల్లో చేసుకున్నాను దోని. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ మిక్స్ని ఫిల్లింగ్ చేసుకుని ఫ్రై చేసుకుంటాను. గులాబ్ జామ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంటే పైన మాత్రమే వేగుతాయి, లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి గులాబ్ జామున్. అలా అని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టినా సరే ఆయిల్ని విపరీతంగా పీల్చేసి విడిపోతాయి అనమాట, బ్రేక్ అయిపోతాయి. అందుకని ఆయిల్ టెంపరేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వేడివేడి సిరప్లు వేసేసి, ఎందుకంటే వేడివేడి సిరప్లు వేస్తేనే ఈ గులాబ్ జామున్ అనేది సిరప్ని బాగా పీల్చుకుంటుంది. ఈ జామున్ని సిరప్లు వేసాక 1 to 2 అవర్స్ రెస్ట్ ఇచ్చేద్దాం. తయారైపోయినాయండి మనకి గులాబ్ జామున్. ఇది నా స్టైల్, ఇది రెగ్యులర్ స్టైల్. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.